ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు మాజీ సీఎం జగన్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తప్పుపట్టారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేసిన జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదవిని కాపాడుకోవడం కోసం జగన్ అసెంబ్లీకి వచ్చారు తప్ప ప్రజాస్వామ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బివి రామ్ విశాఖలోని మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. వెళ్ళిపోదాం లెక్కలో వెళ్ళిపోయారు, కానీ అది అటెండెన్స్ కాదని చెప్పి నేను క్లారిటీ ఇచ్చారు. అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోకలాడట్లేదు. ఇటీవల మనం చూసాం, వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీస్తున్నారు తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరపున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పీకర్ గారిని డెఫినెట్గా జగన్ పైన అనర్హత వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ వండుకోవడం కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి షర్మిల కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని ఇవాళ ప్రజలు చీకొట్టి 11 మంది పరిమితం చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు. జగన్ పులివెందులకు వెళ్ళి వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సవరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భ్రష్టు పట్టిస్తున్నాడు. మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడిని 53 జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని అడుగుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షాదం చర్యలు తీసుకోలే. ఈవేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువలు కాపాడుతూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి, వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో పనిచేయట్లేదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఈరోజు వీళ్ళకి కేవలం మన అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది ఆ రోజులని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కాదు మనం చేస్తున్నాను. అందువల్ల దయచేసి వీళ్ళు ఎలాగైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు. మరి ఈవేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవి కోసం పోకలాడతాడు. వీడు రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నాను. నువ్వు నిజంగా మగాడివైతే అసెంబ్లీకి రామాక, పోతే పోయి పదవు ప్రజలు తిరుగు, ఆ ధైర్యం నీకు లేదు. అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికి ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు, నీ పాలన బాగోలేదని. అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం? సిగ్గు లేకుండా అడుగుతున్నాం. కేవలం నాడు సభ రాజకీయాలు చేసి ఓదార్పేతల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు అనుకున్నారు. కానీ 3 రాజధానుల పేరు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసుకొచ్చావు. ఈరోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం. ప్రతి పాట సూపర్ హిట్టే. నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ దస్పరలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు విధించిన రోజులు ఉన్నాయి. మరి నేను ఎవరికి భయపడలేదు, ఏ వైసీపీకి భయపడలేదు. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ఈరోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల అనర్హత వేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుకుడు ఈ రాష్ట్రంలో ఉంటేనే దరిద్రం మనం చేస్తాం. ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వేగా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా ఎటువంటి పదవి ఆశించలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బీబీ రామ్ భయపడకుండా యుద్ధం చేశాం, దండయాత్ర చేశాం. అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళటం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే 5 ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో 5 స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతకి ఇమ్మని చెప్పి ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.
ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలుగా అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తే ఇవి అమలు చేయలేదు, అవి అమలు చేయలేదు, వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివేకంగా మాట్లాడుతున్నారు. మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్ళి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలియక నేను నాడే చెప్పాను, ఇది సూపర్ డూపర్ కాంబినేషన్ అవుతుంది తప్పని చెప్పాను. డెఫినెట్గా నాడు మేము ఏమైతే చెప్పామో 150 సీట్లు పైన వస్తాయని చెప్పాము. డెఫినెట్గా 124 సీట్లు వచ్చినాయి. అంత జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ఈజ్ ఓవర్. ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతులు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ని కోరుతున్నాను. జై హింద్.